మన సంకల్పం గొప్పదైతే సాధ్యం కానిది ఏదీ లేదు అని మేమంతా నిరూపించాం. 100 మందికి పైగా తరలి వచ్చి కొన్ని సంవత్సరాల నుండి చెత్తతో నిండి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్న ఈ పురాతన బావికి మళ్లీ తిరిగి జీవం పోశారు. పూర్వ వైభవాన్ని అందించారు. ఇలా ఉన్న బావిని ఇలా మార్చేశాం. ఈ బావిని శుభ్రం చేయడానికి వచ్చిన వారంతా ఈ బావిలో దాదాపు 60 సంవత్సరాల నుండి పేరుకుపోయి ఉన్న చెత్తను చూసి ఈ బావిని శుభ్రం చేయడం అసాధ్యం, కనీసం 3 రోజులైనా పడుతుంది అనుకున్నారు. నిజంగా నేను కూడా చెప్తున్నా, దీన్ని ఒక్క రోజులో శుభ్రం చేయడం అసాధ్యం. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కేవలం 8 గంటల్లోనే ఈ బావిలో ఉన్న చెత్తను మొత్తం తొలగించాం. తెలుసు కదా, ఎక్కడైనా శ్రీరామ నామం వినపడితే అక్కడికి ఆ హనుమంతుల వారు ఖచ్చితంగా వస్తారని. నిజంగా నాకు ఆ ఆంజనేయ స్వామి వారే ఏదో ఒక రూపంలో మా మధ్య చేరి మాలో అపారమైన శక్తిని నింపి అసాధ్యాన్ని సాధ్యం చేశారనిపిస్తుంది. 60 ఏళ్లు పైబడ్డ పెద్దలు తమ వయస్సును మరిచిపోయి యువత కంటే వేగంగా శ్రమించారు. ముసలితనం శరీరానికే కాని మనసుకు కాదని నిరూపించారు. ఇక మహిళలు, చిన్న పిల్లలు, యువత ఆ మురికిని, ఆ చెత్తను లెక్క చేయకుండా దుమ్మును బురదను భరిస్తూ చెమట చిందిస్తూ ఈ బావికి పూర్వ వైభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని శ్రమించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కొలిమిగుల సీఏ రమేష్ బాబు సార్ కూడా వారి పోలీస్ సిబ్బందితో కొద్దిసేపు పాల్గొన్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తాము ముందుంటామని నిరూపించారు. మన భారతదేశంలో చెత్తతో నిండి శిథిలావస్థకు చేరుకుంటున్న ప్రతి పురాతన కట్టడం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలన్నదే మా పూర్వ సంపద రక్షక సేన టీం యొక్క లక్ష్యం. మిమ్మల్ని నేను అడిగే సహాయం ఒక్కటే, ఈ వీడియో ప్రతి ఒక్కరి మొబైల్లో ప్లే అవ్వాలి. దయచేసి కనీసం 5 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడం వల్ల చాలా రాష్ట్రాల్లో యువత మరియు గ్రామ పెద్దలు ముందుకు వచ్చి ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న పురాతన కట్టడాలను శుభ్రం చేసుకుంటున్నారు. చాలా పురాతన కట్టడాలు మళ్లీ వాటి పూర్వ వైభవాన్ని పొందాయి. ఇంకా చాలా మందిలో మార్పు తీసుకురావడం కోసమే నేను ఈ వీడియోని షేర్ చేయమంటున్నా. పల్లెటూరులలో ఉన్న ఇలాంటి పురాతన కట్టడాల గురించి మనకు ఏ బుక్స్ లో గానీ, ఇంటర్నెట్ లో గానీ ఒక్క ఫోటో కూడా దొరకదు. మనం వీటిని ఇప్పుడు రక్షించుకోకపోతే రేపటి తరానికి ఇలాంటివి ఉన్నాయన్న సంగతే తెలియకుండా పోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మన పురాతన కట్టడాలను డస్ట్బిన్ లా ఉపయోగిస్తున్నారు. ఇక దయచేసి నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి వీటిని రక్షించి జాగ్రత్తగా మన రేపటి తరానికి అందిద్దాం. ఈ బావి నంద్యాల జిల్లాలోని కొలిమిగుళ్ళ మండలంలో ఉన్న నందిపాడు అనే గ్రామంలో ఉంది. నందిపాడు గ్రామస్తుడైన జనాన్న గారు మరియు వారి స్నేహితులు ఈ బావి గురించి మా టీం కి తెలియచేశారు. తెలియచేయడమే కాకుండా ఈ బావిని శుభ్రం చేయడం కోసం ఎంతో ఖర్చు చేశారు. మా టీం కి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చూసుకున్నారు. శ్రమ మీదైతే ఆకలి తీర్చే బాధ్యత నాది అంటూ శంకర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకా ఈ నందిపాడు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఒక పురాతన బావి చెత్తతో నిండి ఉంది, శుభ్రం చేద్దాం రండి అని పిలుస్తానే మన గుడి మనబడి టీం వారు 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన వారసత్వ సంపద పరిరక్షణకై ఇక్కడికి వచ్చి శ్రమ బిందువులను